Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం Varargs అంటే ఏందో చూద్దాము. మామూలుగా Varargs అంటే ఏంటంటే వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అని మీనింగ్. ఓకే, మనం డెమో సెక్షన్ చూద్దాము. దీనికోసం ఒక న్యూ క్లాస్ అనేది తీసుకుంటున్నాను. Varargs అని ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి నేను ఒక క్లాస్ అనేది తీసుకుంటున్నాను. క్యాలిక్యులేటర్ అనే క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ దీంట్లో వచ్చేసి నేను ఒక మెథడ్ అనేది తీసుకుంటున్నాను. పబ్లిక్ రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ యాడ్ మెథడ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను, ఇంట్ ఐ ఇంట్ జే అని. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చి మన మామూలుగా ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చేసి రిటర్న్ ఐ ప్లస్ జే అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం. దీనికోసమనే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, క్యాల్కులేటర్ సి ఈక్వల్ టు న్యూ క్యాల్కులేటర్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఈ రిటర్న్ టైప్ ఇది ఉంది కదా, ఈ వాల్యూస్ని మనం ప్రింట్ చేద్దాము. సో దానికోసం ఏం చేద్దామంటే ఈ సి డాట్ హ్యాడ్ ఉంది కదా, ఇది అనేది ఇద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇది 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ 2 వాల్యూస్ అనేవి పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 1,2 అని నేను ఇస్తున్నాను. దీన్ని వచ్చేసి మనం ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది యాడ్ మెథడ్ కాబట్టి 1,2 ఇక్కడ పాస్ అయ్యి రిటర్న్లో ఇది 1 + 2 = 3 కాబట్టి 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఇది క్యాలిక్యులేటర్ కాబట్టి నాకు ఫర్దర్గా వచ్చేసి 1 మోర్ రిక్వైర్మెంట్ ఉంది. నేను వచ్చేసి ఇంకా ఒక 2-3 వాల్యూస్ నేను లైక్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, 3 and 4 అని. అప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ ఐదర్ ఇంకో మెథడ్ అయినా క్రియేట్ చేయాలి, అంటే వేరే ఆర్గ్యుమెంట్స్, లేదా ఇక్కడ మనము రిమైనింగ్ పారామీటర్స్ అయినా పాస్ చేయాలి, లైక్ ఇంట్ కే అని, తర్వాత ఇంట్ ఎల్ అని ఇలా పాస్ చేసి మళ్ళీ ఇక్కడ మనం మామూలు కౌంట్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఇదంతా లెంతీ ప్రాసెస్ కదా. ఇప్పుడు 1 or 2, 3, 4 అయితే ఓకే మనం మాన్యువల్గా చేయొచ్చు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ రిక్వైర్మెంట్ అనేది 100sలో ఉంటే అది మనకి ఎలా చాలా బర్డెన్గా అనేది ఉంటుంది కదా. సో అలాంటి కేసులో మనము ఏం చేస్తామంటే ఈ వేరార్గ్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం అనమాట. సో అది ఎలా అంటే ఇక్కడ వచ్చేసి ఇవన్నీ రిమూవ్ చేసి జస్ట్ ఈ డేటా టైప్ అండ్ వేరియబుల్ మధ్యలో జస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక 3 డాట్స్ అనేది ఇస్తామన్నమాట. ఓకే, ఇది ఏమవుతుందంటే అప్పుడు మనకి ఈ వాల్యూస్ ఉన్నాయి కదా ఇవి. ఓకే, ఈ వాల్యూస్ వచ్చేసి మనకి ఏమవుతాయంటే ఇక్కడ వచ్చేసి మనకి అరేలాగా పంపించడం జరుగుతుంది. ఎలా అంటే లైక్ 1, 2, 3, 4 అని ఇలా అరే ఎలిమెంట్స్ లాగా పాస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ వాల్యూస్ని మనము ప్రింట్ చేద్దాం ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఇలా రిటర్న్ టైప్ అనేది ఇలా వర్క్ అవ్వదు. సో దీన్ని వచ్చేసి మనము ఒక ఫర్ ఈచ్ లూప్ తీసుకొని ప్రింట్ చేద్దాం. సో ఇంట్ సమ్ వచ్చేసి 0 అని తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఫర్ ఈచ్ లూప్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది n అని ఇద్దాము, ఎందుకంటే n నెంబర్ ఆఫ్ అంటే n అయినా ఉండొచ్చు అని. ఓకే, ఇంట్ ఐ ఇక్కడ వచ్చేసి నేను n అని
ఇది వచ్చేసి ఇక్కడ పాస్ చేస్తున్నాయి ఈ వేరియబుల్ని. ఓకే, ఫర్ ఈచ్ లూప్ వచ్చేసి మనం ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో డిస్కస్ చేసాం కదా. మీరు కనుక ఆ వీడియో మిస్ అయినట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, లింక్ ద్వారా వెళ్ళి ఆ వీడియో చూసేయండి. ఓకే, సో సమ్ ప్లస్ ఐ అని పాస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ రిటర్న్ టైప్ అనేది పాస్ చేయాలి. రిటర్న్ వచ్చేసి నేను సమ్ అనేది పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయినా ఉండొచ్చు, లైక్ 1 2 3 4 ఎన్ని నెంబర్ ఆఫ్ ఎన్ని అని ఉండొచ్చు. మనకి ఇదంతా సమ్గా తీసుకొని కౌంట్ అయ్యి ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2నే ఉంది కనుక మనకి ఇది కూడా మనకి ప్రింట్ కావడం అనేది జరుగుతుంది. ఓకే ఓకే ఇది వేర్ఆర్గ్స్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, జస్ట్ ఇక్కడ 3 డాట్స్ మెన్షన్ చేస్తే ఇది మనకి లైక్ డైనమిక్గా అంటే గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎన్ని వాల్యూస్ అయినా ఇక్కడ మనం పాస్ చేయొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ వేర్ఆర్గ్స్ కాన్సెప్ట్ గురించి. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.